ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భాగ్యలక్ష్మి, సార్, నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఇంకా ఏం చేస్తున్నావు? ఇంకా నా వర్క్ ఫినిష్ కాలేదు సార్. ఇది ఫినిష్ చేశాక వెళ్ళాలని మనీషా మేడం చెప్పారు, అందుకే చేస్తున్నాను. ఓ ఓకే. ఇంకెంత టైం పడుతుంది? ఒక అరగంటలో అయిపోతుంది సార్. సరే మరి, జాగ్రత్త. ఏంటి ఇంకా వెళ్ళలేదు? మీరేంటి ఇక్కడ? ఇంకా వెళ్ళలేదా? లేదు భాగ్యలక్ష్మి, నీకోసం ఎదురు చూస్తున్నాను. నాకోసమా? ఎందుకు? ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇప్పుడు ఈ ఏరియాకి క్యాబ్స్ బుక్ చేసినా రాకపోవచ్చు. పద, నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మిత్ర గారు డ్రాప్ చేస్తే నేను ఎక్కడ దిగాలి? నాది ఏ ఇల్లు అని చెప్పాలి? ఖచ్చితంగా దొరికిపోతాను. ఏం ఆలోచిస్తున్నావు భాగ్యలక్ష్మి? ఏం లేదు సార్, మీకెందుకు శ్రమ? మీరు వెళ్ళండి, నేను క్యాబ్ వచ్చాక వెళ్తాను. ఇందులో శ్రమ ఏముంది భాగ్యలక్ష్మి? నేనేమన్నా నిన్ను ఎత్తుకొని తీసుకెళ్తున్నానా? కారులోనే కదా తీసుకెళ్తాను. అవుననుకోండి. అయినా నేను వెళ్ళే రూట్ వేరు, మీరు వెళ్ళే రూట్ వేరే ఉండొచ్చు కదా. వేరే రూట్ అయినా పర్వాలేదు, నేను డ్రాప్ చేస్తాను. క్యాబ్ వచ్చే వరకు నేను వెయిట్ చేస్తానులేండి సార్. ఈ టైంలో నువ్వు ఒంటరిగా వెళ్ళడం సేఫ్ కాదు. నేను ఎందుకు చెప్తున్నాను విను. అది కాదు ఇప్పుడు సార్. నన్ను ఫ్రెండ్లీగా చెప్పమంటావా, నీ బాస్లా చెప్పమంటావా? ఎలా చెప్తే నువ్వు బయలుదేరుతావో చెప్పు, అలాగే చెప్తాను. మీరేం చెప్పనవసరం లేదు సార్, నేనే వస్తాను, పదండి. కమ్. ఇప్పుడు మిత్రగారి నుంచి నేను ఎలా తప్పించుకోవాలి? మిత్రగారితో పాటు ఇంటికి వెళ్ళలేను. అలా అని ఏదో ఒక ఇంటి దగ్గర దిగిపోయి అదే నా ఇల్లు అని చెప్పలేను. నేనే లక్ష్మిని దొరకకుండా కాపాడు భగవంతుడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.